చూస్తున్నాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త ఏడాదిలో నూతన పాలక వర్గాలు కొలువుదీరేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్థానిక ఎన్నికలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లపై వచ్చే నెలలో ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. జూలైలో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 13,291 పంచాయతీలు ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. 56 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ జూన్ 26 నాటికి పూర్తి కానుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు పూర్తి చేయడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం మొత్తం కూడా కసరత్తు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఖచ్చితంగా కొత్త పాలక మండలి మొత్తం కూడా కొలువుదీరంగా చేస్తున్నారు. డిసెంబర్ లోపే పూర్తిగా ఎన్నికలు మొత్తం కూడా స్థానిక ఎన్నికలు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన జాబితాను కూడా పూర్తి చేసినట్టు సిచ్యువేషన్ కాకపోతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఏపీలో దాదాపుగా 13,291 పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో పూర్తి స్థాయి కూడా ఓటర్ల జాబితా ప్రచురణ కూడా పూర్తి చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి కూడా పంచాయతీ ఎన్నికలు జరగాలని, అంతేకాకుండా దాదాపుగా ఏపీలో అంటే 13,291 పంచాయతీలో దాదాపుగా 56 పంచాయతీలు కోర్టులో కేసులు ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ మిగతా పంచాయతీలు అంటే 56 పంచాయతీలు మినహాయిస్తే మిగతా అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ ఉండే విధంగా అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాదాపుగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్టు కేసులు ఉన్నవంటి ఏదైతే కొన్ని పంచాయతీలు ఉన్నాయో, 56 పంచాయతీలు ఉన్నాయో దాన్ని మినహాయిస్తే మిగతా మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే పూర్తిగా కసరత్తు చేసింది. దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా కూడా పూర్తి చేసినట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. అంటే పూర్తిగా ఎందుకంటే కొత్త పాలక మండలి ఈ సంవత్సరం మొత్తం కూడా కొలువుదీరంగా నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం కూడా పంచాయతీకి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ అందువల్ల ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పక్క ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలు ఉన్నాయనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ నాయకులు కూడా మొత్తం కూడా కసరత్తులు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామీణ స్థాయిలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి అక్కడ క్యాడర్ పూర్తిగా జోష్ లో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా పాలక మండలి కూడా లేకపోవడంతో కూడా అక్కడ పంచాయతీ ఎన్నికలు ఉండడం, పూర్తి స్థాయిలో కూడా ఈ సంవత్సరమే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ప్రక్రియ మొదలు పెట్టింది. ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఒక సందడి వాతావరణం అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ స్థాయిలో రాజకీయ నాయకులు అయితే వ్యూహాలు అయితే రచిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఆధిపత్యంతో అయితే అక్కడ చలామణి అవుతా ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఓటర్లకు సంబంధించిన ఏదంటే చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. కీలక నేతలు ఏదైతే ఉన్నారో ఆ పంచాయతీలో ఉన్నటువంటి కీలక నేతలే పార్టీకి ఆయుపట్టుగా ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గ్రామీణ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టింది. అక్కడ ఉన్నటువంటి నేతలు పూర్తి స్థాయి కూడా ప్రజలతో అక్కడ మమకై ఉండాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తిగా మీరు నోట్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే పూర్తి స్థాయి కూడా అన్ని పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పంచాయతీకి సంబంధించిన ఎన్నికల సిగ్నల్ ఇవ్వడంతో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా కూడా సిద్ధమైన సిచ్యువేషన్ కాబట్టి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉంది. ఓటర్ల జాబితా కూడా పూర్తి చేసిన సిచ్యువేషన్ అయితే ఏపీలో కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.